దావీదుకు మాట అంటారు, చూద్దాం. 9వ కీర్తన 1-2 చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యాలను అన్నిటినీ నేను వివరిస్తానయ్యా. అక్కడ చాలు. ఏమనంటే భక్తుడు, దేవా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా, నువ్వు ఆయన గుర్తున్నాయ్యా, మర్చిపోలేదు. నేను మా పట్ల నా కుటుంబంలో మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలు చాలా గొప్పవయ్యా, అద్భుతాలయ్యా. నిన్ను బట్టి నువ్వు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి, చేసిన మేళ్ళ బట్టి, ఇచ్చిన ఔషధం బట్టి, ఆరోగ్యం బట్టి నేను క్షేమంగా ఉండాలయ్యా. ఇలా ఉన్నానంటే కేవలము నీ కృప, నీ ప్రేమ, నీ ఆశీర్వాదం అయ్యా. అందుకని వాటిని వివరిస్తాయి. నేను ఏమి వివరించాయ్యా అంటే, నా దేవుడు నన్ను ప్రేమించాడు, నా దేవుడు నన్ను దీవించారు, నా దేవుడు నాకు ఔషధం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు. మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. అందుకని నా జీవిత కాలం అంతా నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి ఘన నమ్మకంగా ఉంటా, స్తుతిస్తారయ్యా అని చెప్పాడు. పౌలు మాట అంటాడు, ఎందుకు కనపరుస్తున్నావు అంటే, దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, నన్ను దీవించాడయ్యా, నా కోసం వచ్చాడయ్యా, ఆయన నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, నా కొరకు జీవించాడు, నా కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే స్తుతిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడే మాట ఏమిటంటే, మన జీవితాల్లో గొప్ప కార్యం ఏం చేశాయ్యా అంటే, వాక్యం అంటుంది, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసు ప్రభు ప్రేమ గుర్తు చేసుకుంటా. నేను నా కోసమే యేసు ప్రభుల వారు పరలోకములో నుంచి భూలోకానికి నరుడుగా, నరవతారిగా భూలోకానికి పంపబడ్డాడయ్యా. ఎందుకయ్యా పంపించాడయ్యా అంటే, పౌలు మాట అంటాడు. చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26 చదువుదాం. దేవుడు ఈ సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని, దేవుడు ఒక సేవకుణ్ణి ఈ లోకాన్ని పంపించాడు. ఇలా అంటున్నాడు, దేవుడు ఒక సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వములో నుంచి, ఏంటది, వారి దుష్టత్వములో నుంచి మళ్ళించటానికి. ఎందుకు వచ్చావయ్యా యేసు ప్రభు? ఎందుకు వచ్చాయ్యా? ఎందుకు పంపబడ్డాడయ్యా? యేసు ప్రభుల వారు భూలోకానికి ఎందుకు దిగి వచ్చారు, పంపబడ్డారంటే, పౌలు అంటున్నాడు, ఆయన సేవకుడిగా లేక పరిచారకుడిగా, కుమారుడిగా భూలోకానికి దిగి వచ్చాడయ్యా. ఎందుకయ్యా అంటే అని అన్నాడు, మీలో ఉన్న దుష్టత్వములో నుంచి మనుషులందరూ మానవ లోకములో మనుషులుగా లోకములో జీవిస్తూ దుష్టత్వంలో జీవిస్తూ దుష్టత్వం బతుకుతూ ఉంటే, ఆ దుష్టత్వంలో జీవిస్తూ ఉంటే, అది దుస్తులు అని పేరు ఇస్తూ ఉంటే, దుష్టత్వములో నుంచి నిన్ను మళ్ళించి, దుష్టత్వములో నుంచి నిన్ను విడిపించి, దుష్టత్వంలో నుంచి నిన్ను రక్షించి దేవుని రాజ్య సంబంధం చేసుకొని దీవించటానికి ఆయనను అనుగ్రహించని చెప్పాడు. ఎందుకయ్యా యేసు ప్రభు పుట్టారు? ఈ క్రిస్మస్ పండుగ ఏంటయ్యో? ఎందుకు యేసు ప్రభు వారు స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఘనపరచాలి? ఎందుకంటే పౌలు అంట మాట అంటే, ఆయన దేవుడు తన సేవకుడను పుట్టించాడు, పంపించాడు. ఆయన వచ్చి దుష్టత్వములో ఉన్న ప్రతి మనిషిని, దుష్టత్వములో ఉన్న మానవాళిని, దుష్టత్వంలో ఉన్న ప్రతి వ్యక్తిని అందులో నుంచి విడిపించి మళ్ళించి నిన్ను ఆశీర్వదించాలని. అందులో ఉంటే ఆశీర్వాదం రాదు నీకు. దుష్టత్వంలోనే ఉంటే దీవెన పొందలేవు నువ్వు. దుష్టుడుగా ఉంటే
దుస్తత్వము కలిగి జీవిస్తూ ఉంటే నీకు దేవుని యొక్క ఆశీర్వాదము రానే రాదు. అందుకని నీకు ఆశీర్వాదం ఇవ్వాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీకు చాలంత ఆశీర్వాదం ఇవ్వాలని పరలోకంలో నా దేవుడు నీకోసం దిగొచ్చాడు. ఇది మానవులకు అర్థం అవ్వాలి విషయం. క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, మనం పండుగ చేస్తాం, క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. కానీ ఆయన నా కొరకు పరలోకంలో నుంచి దిగొచ్చాడు, పరలోకంలో నుంచి పుట్టించాడు, పరలోకంలో నుంచి వచ్చాడు. ఎందుకంటే నేను దుస్తత్వములో ఉంటే, దుస్తత్వం జీవిస్తూ ఉంటే, దుస్తత్వములో నుంచి నన్ను మళ్ళించి విడిపించి విడుదల చేసి నా జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చి, అంతేకాకుండా నన్ను ఆశీర్వదించడానికి అక్కడ మాటది. నన్ను ఎవరిని దుస్తత్వంలో జీవిస్తాను, నిన్ను ఆయనే ప్రేమించి దుస్తత్వంలో బతుకుతున్న నిన్ను యేసు ప్రభువు వారు ప్రేమించి అందులో మళ్ళించి విడిపించి నేను దీవించాలని, ఆశీర్వదించాలని, నీ కుటుంబం దీవించాలని, నీ బిడ్డలను దీవించాలని, నీకు చాలంత ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన పరలోకములో నుంచి భూలోకములోనికి పంపబడెను, వచ్చను ఆయన ఇచ్చే దీవెన కోసం. అంటే మనం ఎందుకంటే ఈ క్రిస్మస్ ధ్యానం చేసాం, పండుగ చేస్తున్నాం మనం. ఆయన అన్నమాట ఏంటంటే నేను దీవించాలని, దుస్తత్వాలను మళ్ళించాలని యేసు ప్రభువుల వారు వచ్చారు. అదే క్రిస్మస్ ఆరాధన మనం చేస్తున్నాం. ఉదయకాలం మనం ధ్యానం చేసాం. క్రిస్మస్ అంటే ఏమిటి, ఎందుకు ఈ పండుగ చేస్తున్నాం మనం, క్రిస్మస్ అంటే ఎందుకు వచ్చాము, కూర్చున్నాము, అరటికాయలు ఇచ్చారు, పలహారం పెడతారు, తింటాం, వెళ్ళిపోతాం, అది కాదు. అని అన్నాడు క్రిస్మస్ అంటే లోనికి రావాలి. ఎక్కడి నుంచి? దుస్తత్వంలో ఉన్న నీవు అందులో నుంచి, దుస్తత్వంలో నుంచి లోనికి, యేసులోనికి, ఇంటిలోనికి, సంఘంలోనికి, యేసు క్రీస్తు లోనికి రావాలని ఉదయకాలం ధ్యానించే మనం. వచ్చావా? రాకుండానే బయటే ఉండి, లోకములో ఉండి, లోకస్తుడుగా ఉండి, దుస్తత్వంలో ఉండి యేసు ప్రభువో నా దేవుడు అయ్యా అని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తా, కానీ నీ ప్రార్థన పరలోకములకి ప్రవేశించదు, ఆశీర్వాదము నీ యొద్దకు తిరిగి రాదు. ఎందుకంటే నీవు గ్రహించాలి, ఆయన నా కొరకే పరలోకంలో నుంచి వచ్చి కాబట్టి నేను పరలోకంలోకి రాకుండా ఉండలే కాబట్టి, నేను పరలోకి వెళ్ళాలి కాబట్టి మనుషులందరూ లోనికి రావాలని ఉదయకాలంలో నేర్చుకున్నాం. లోనికి వస్తే ఒకటేంటి, ఒకటి లోనికి వస్తే ఒకటి ఆరాధన. ఆరాధన చేసేవారు లోనికి వచ్చే చేయాలి. రోడ్డు మీద ఆరాధన చేయలే మనం. యేసు క్రీస్తు ప్రభువులను ఆరాధన చేయాలంటే రోడ్లో ఉండో ఇంట్లో ఉండో చేసేది ఆరాధన కాదు. అది చేసంటే లోనికి రా, ఇంటిలో నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి, దుస్తత్వంలో నుంచి లేచి ఆరాధన చేయటానికి యేసు క్రీస్తు ప్రభువుల వారిని కలుసుకోవటానికి నీవు ఇందులోకి రా, లోనికి రామని చెప్పాడు. వస్తే ఒకటి ఆరాధన చేసే అవకాశం ఉంటుంది. రెండోది వస్తే నీకు రక్షణ వచ్చుద్ది అని నేర్చుకున్నావు. మూడోది వస్తే నీకు ధైర్యము వచ్చుద్ది అని నేర్చుకున్నావు. వస్తే నీకు సమృద్ధి ఆహారం, లోనికి వస్తే సమృద్ధి ఆహారం నా దేవుడు నీకు ఇచ్చి ఆహారాన్ని భుజింపజేసి బలపరిచి ఆయన రాజ్య సంబంధిగా చేస్తాడనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది నువ్వు ఆయనలోకి రావటమే కాకుండా ఆయన నీ ఎదుకు వస్తే, యేసు ప్రభువుల వారు మీ ఇంటికి వస్తే, నీ ముందుకు వస్తే, ఇప్పుడు దాకా లోకం ఏం చేస్తుంటే యేసు ప్రభువుల వారు బయటే ఉంచా మనం, యేసు ప్రభువు బయటే ఉంచా మనం. మన ఎల్ల ఉన్నాడు అక్కడ. ఇంటిలో ఏసై లేడు, ఒంటిలో ఏసై లేడు, పేరుకే ఏసైలు మనం, క్రైస్తవులు మనం. మన కుటుంబాల్లో యేసు ప్రభు స్థానమే లేదు, స్థలమే లేదు. ఏసై అన్నాడు, నేను మీ ఇంటికి వస్తున్నానయ్యా, చాలా ఏళ్ళు చూశాను, నేను చాలా కాలం చూశాను, వస్తావేమో, లోనికి వస్తావేమో, నీతో కలిసి భోజనం చేయాలని అనుకున్నానయ్యా. కానీ మానవుడు, మనుషుడు లోనే రాకుండా బయటే ఉన్నావయ్యా, బయటే ఉంటున్నావయ్యా. అయితే నేనయ్యా
బయట ఉన్న నీ ఎదుకే నీ యొద్దకు నేనే వస్తున్నానయ్యా, బయట ఉన్న నీ యొద్దకు నేనే వస్తున్నానయ్యా అని చెప్పాడు. ఉదయకాలం మన మాట ధ్యానించే మనం. యేసయ్య అన్నాడు, నేను మీ ఇంట ఉండవలసి ఉందయ్యా, నీ ఇంట్లో ఉండాలయ్యా. ఆయన ఏం చేశాడంట? ఆయన లోకంలోనే ఉన్నాడు, పాపంలోనే ఉన్నాడు, బిజినెస్లో ఉన్నాడు, ఏమి సాధించుకోలేకపోయాడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చి ఆయనతో కలిసి ఆయన దుస్తత్వాన్ని మార్పించి మనిషిని చేసి మారు మనసును, రక్షణ, ఆశీర్వాదము ఇవ్వటానికి ఆయన నీ కోసం వచ్చాడు. కానీ నువ్వేమో ఆయన ఎదురు రాకుండా, ఆయన దగ్గరికి రాకుండా ఇంట్లోనే ఉంటే, లోకంలోనే ఉంటే, యేసు ప్రభుల వారే నీ ఎద్దుకు వచ్చాను అక్కడ మాట్లాడంటే ఆయన దగ్గరికి వచ్చానంట. ఏమన్నాడు? జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా, నేను చేర్చుకుంటావా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఈ పండుగలో అడుగుతున్నాడు. ఈ పండుగలో మనందరూ వేసే అన్నాడు, ప్రజలారో, క్రైస్తవులారో చెప్పుకున్న వారులారో, నేను మీ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను, అందుకే పుట్టాను నేను, అందుకు దిగొచ్చాను నేను, చేర్చుకుంటావా అన్నమాట. ఏంటి? నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను, నేను నీ ఇంట్లో ఉంటాకు వచ్చాను, నేను రమ్మంటావా అంటే మనం వేస్తామంటే బయటే ఉండయ్యా, చాలా టైం ఉందయ్యా, ఇప్పుడే కాదయ్యా, చాలా ఎంజాయ్ చేయలేరు, నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, నాకు అవన్నీ చేసుకుని మానుకున్నాక ఒకవేళ ముసలం అయిపోతే బతుకుంటే అప్పుడు చూద్దామని అంటున్నాం మనం. అక్కడ ఏం లేదంటే, జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే ఆయన అన్నాడు, త్వరగా దిగొచ్చి సంతోషించి, అక్కడ మాటది, త్వరగా దిగివచ్చి సంతోషం. ఎందుకు సంతోషం? రక్షకుడు, విమోచకుడు నా పాపాలను పరిహరించాడు ఆ దేవుడు. పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసమే భూలోకానికి దిగొచ్చాడు, నా కొరకే దిగివచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ దేవుడే నా ముందుకు వచ్చి నేను నీ ఇంటిలో ఉండాలి అనుకుంటున్నాను నేను అంటే ఎంత సంతోషమయ్యా అని అన్నమాట. ఏమన్నాడైనా? త్వరగా దిగివచ్చి సంతోషముతో ఆయనను ఇంట చేర్చుకొనెను. మనకేది సంతోషం ఉందా? ఇప్పుడు యేసయ్య వచ్చి అడుగుతున్నాను, నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను, నేను సంతోషం ఉందా మనకి? అసలు యేసయ్య స్థానం ఇస్తున్నాం మనం? యేసు ప్రభుల వారికి ప్రపంచ క్రైస్తవ్యంతో మాట్లాడుతున్నాను నేను. ప్రపంచ క్రైస్తవ్యంలో ఎవరైనా మా ఇంటికి రాయ్యో, నా సంతోషం ఉందయ్యో, నువ్వు కావాలయ్యా, నా కొరకు దిగొచ్చావయ్యా, నా రక్షకుడు అయ్యా, నువ్వు నన్ను రక్షించాలని, పాపములో నుంచి మళ్ళించడానికి వచ్చావయ్యా, రాయ్యా అని సంతోషంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించే మనుషుడు భూలోకం లేడు. జక్కయ్య ఆహ్వానించాడో, వెళ్ళాము జక్కయ్య ఇంట్లోకి యేసయ్య వెళ్ళకముందు అతని పేరు పాపి, అతని జీవితం పాపం, అతని జీవితం రోత, అతని జీవిత అసహ్యం. అలాంటి అసహ్యమైనటువంటి ఆ ఇంట్లోకి యేసు ప్రభులు వారు ఆహ్వానిస్తే, యేసు ప్రభు వెళితే బయటకు వచ్చేసే యేసు ప్రభులు బయటకు వస్తున్నప్పుడు ఏమైందో అంటే అతనిలో మార్పు కలిగాను. అక్కడ రాపిడి మాట అంటే అతడు లోనికి వెళ్తే అక్కడున్న శాస్త్రులు, పరిస్థితులు అన్నారు, ఇతడు పాపి ఇంటికి వెళ్తాడంటే అన్నారు. నేను ఉదయం ఈ వాక్యం చెప్పిన నాకు ఇంట్లోకి వెళ్ళి ఆలోచన చేశా. అందరూ ఉండే వాడు పాపి కదా, లోకంలో పాపే. యేసయ్య ఉన్నాడు, నేను పాపులను ప్రేమిస్తున్నాను, పాపాన్ని ద్వేషిస్తున్నాను, పాపి కావాలి, నాకు పాపి కోసం వచ్చాను నేను చెప్పాడు కదా. అందుకని ఆ పాపిని దర్శించాలని వాళ్ళ ఇంటికి వెళ్తే బయటకు వచ్చేప్పుడు పాపిలో మార్పు వచ్చింది, జీవితం మారింది, బతుకు మారింది, మాట మారింది, అన్నీ మారిపోయి అతడు సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం వదిలేస్తే యేసు ప్రభు అన్నాడు, ఇతడు పాపి కాదయ్యా, ఇతడు పాపి కాదు, ఒకప్పుడు అతడు పాపే, ఇప్పుడు నన్ను ఎప్పుడైతే ఇంట చేర్చుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులు ఇంట్లోకి నీ ఒంట్లోకి చేర్చుకున్నావో నీకేమొచ్చిందంటే ఏమొచ్చిందంట? ఇతడు అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నా వారసుడే, నా ఇంటి వాడే, నా రాజ్యాంగ సంబంధితును, మార్చబడ్డాడయ్యా
అట్టి ఆశీర్వాదం నీకు కావాలా? క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభువుని నీలోనికి ఆహ్వానిస్తే, పిలిస్తే, రాణిస్తే కలిగే లాభము చాలా ఉంది. అలాగే ఇంకొకళ్ళు చెప్పారు, మరియా మార్త లాజరు ఇంటికి యేసు ప్రభువుని ఆహ్వానించారు. ఆడికి వస్తే వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో అంత పేదరికం ఉంది, రోగం ఉంది, జబ్బు ఉంది, మరణం ఉంది. యేసు ప్రభువుల వారిని ఆహ్వానిస్తే ఆ ఇంట్లోకి జీవము వచ్చాను, జీవం కలిగాను, జీవం వచ్చి జీవంతో నింపబడాను, బతికాను. ఎవరు బతికించారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోకి దిగి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చనిపోయిన లాజరును బతికించాడని ఉదయకాలం మనం నేర్చుకున్నాం. క్రైస్తవులారా, క్రిస్మస్ పండుగ అంటే 1 లోనికి వచ్చుట, క్రిస్మస్ అంటే 2 యేసుక్రీస్తు ప్రభుని నీ ఇంట చేర్చుకుంటా, 3 క్రిస్మస్ అంటే నిన్ను నీవు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకోవటం. నీ ఆస్తి కాదు, నీ డబ్బు కాదు, నీ బంగళా కాదు, నీ కార్లు కాదు, నువ్వు యేసయ్య కావాలి. నిజంగా విశ్వాసం అయితే, నిజంగా మానవత్వం ఉంటే నువ్వేం చేయంటే, నా కోసం నేను లోకంలో దుస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటే, పాపి అనే ముద్ర కలిగి ఉంటే, నన్ను ప్రేమించేసయ్యా నా కొరకే పరమను విడిచిపెట్టి పరలోక వదిలేసి దిగొచ్చి నా కొరకు నన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు కదా. ఆయన కోసం ఏం చేస్తావు? ఆ రక్షకునికి, ఆ దేవునికి నువ్వు ఇచ్చేదేంటి? ఏమి ఇవ్వగలవు? నువ్వు దగ్గర కోట్లు ఇవ్వలేవు. కానీ ఏం కావాలంటే నీ హృదయము యేసయ్య కావాలి, నీ మనసు యేసయ్య కావాలి, నువ్వు యేసయ్య కావాలి. ఉదయం అన్నాడుగా, నేను సజీవ యాగముగా నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటే నా కొరకే పరలోక రాజ్యములో నుంచి దిగొచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు. ఆ రక్షకుడు కోసం నేను ఏమి ఇస్తానయ్యా? ఏమి ఇస్తావంటే ఆయన అన్నాడు, నీ హృదయం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 13 చూద్దాం. రోమా 6:13. రోమా 6:13. మరియు మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. మరి అయితే మృతులలో నుంచి సజీవులుగా మీరే దేవునికి అప్పగించుకోండి అయ్యా. అది క్రిస్మస్ అయ్యా. క్రిస్మస్ అంటే 3 ఏంటంట, నేను అప్పగించుకోవటం. ఈరోజు ఈ సంవత్సరం దేవుడిని దీవించాడు, ఆశీర్వదించాడు, సంతోషంగా ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చి క్షేమంగా ఉంచాడు. ఇప్పుడైనా నిన్ను సజీవంగా నీ శరీరాలు అవయవాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకుంటే నీకు శాశ్వతమైన ఆశీర్వాదం మార్చజాలని ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే నిన్ను నీవు యేసుక్రీస్తు ప్రభుల వారికి, అనగా పరలోకంలోంచి దిగి వచ్చిన నరులుగా నవతారుగా దిగొచ్చాడే యేసుక్రీస్తు ప్రభుల వారికి నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పచెప్పుకుంటే అప్పుడు అది నీకు ఆశీర్వాదం అండి, దీవెనండి. నీ కుటుంబాన్ని దీవెన, నీ కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది, క్షేమంగా ఉంటావు నీవు. అందుకని ఈరోజు ఏం చేయాలంటే ఈ పండుగలో నిన్ను నీవు యేసు క్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకోవాలి అని రాయబడింది. చివరిగా పండుగ క్రిస్మస్ అంటే ప్రతిష్ఠ చేయబడటం. క్రిస్మస్ అంటే ప్రతిష్ఠ చేయుట. యేసుక్రీస్తు ప్రభుల వారిని ముందుగా తీసుకుపోయి యేసు దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు అమ్మాయిల పిల్లల పేరు పెట్టే మనం, ఇది కరెక్ట్ కాదు. ప్రతిష్ఠ చేయాలి. ఇక్కడ ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్ఠ అయినాకే బిడ్డకి పేరు పెట్టాలి. మీరే పేరు పెట్టేసుకున్నారు, మేము ప్రార్థన చేసామంతే. అక్కడ అలా చేయాల. యేసు ప్రభుల వారిని ఏం పేరు పెట్టాలని చెప్పారు దేవుడు, దూత ప్రకటించింది. ఆ పేరు నామకరణం చేసి దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో యేసు ప్రభుల వారిని ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు, ప్రతిష్ఠించారు. ఎందుకయ్యా యేసు ప్రభుకి ప్రతిష్ఠ అయ్యా అంటే ఆయన అనేకులను ప్రతిష్ఠ చేయాలి, అనేకులను
ప్రతిష్ఠించి తన సేవకి వాడుకోవాలి. అందుకోసం ఆయనను ప్రతిష్ఠ చేస్తున్నాను నేను అని చెప్పి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిగించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22 చూద్దాం. మత్తయి సువార్త. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి స్థలుచులు మగ పిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయాలి. నీ బిడ్డను, నీ పుట్టిన మొదటి బిడ్డను యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతిష్ఠ చేయాలి. చేసావా? ఎందుకని? ఆచారం. యేసయ్యాడు క్రిస్మస్ అంటే ప్రతిష్ఠ చేయుట. ఎవరినయ్యా అంటే మొదటిగా దేవుని ప్రతిష్ఠించారు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రతిష్ఠించాడు. ఆయన అన్నాడు, నేను ప్రతిష్ఠ చేయబడ్డా కాబట్టి, నేను ప్రతిష్ఠ చేయబడ్డాను కాబట్టి నన్ను నమ్ముకున్న వారు నాకు ఎవరైతే సజీవ యాగముగా తన జీవితాలు నాకు అప్పగించారో, నాలో ఉంటున్నారో, నన్ను చేర్చుకున్నారో వారు కూడా సత్యములో ప్రతిష్ఠ చేయాలయ్యా. నేను ప్రతిష్ఠ చేయబడ్డాను, నేను ప్రతిష్ఠ పొందాను. మీరు కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువులో జీవించే ప్రతి క్రైస్తవుడు ప్రతిష్ఠ చేయబడాలి. అలా చేస్తేనే విశ్వాసి నువ్వు, అలా చేస్తేనే క్రైస్తవుడు నువ్వు ప్రతిష్ఠ కార్యక్రమం జరిగించాలి. యోహాను సువార్త 17 నుంచి 19 దాకా. యోహాను సువార్త 17. సత్యమందు వానిని ప్రతిష్ఠ చేయుడి. ఎక్కడ? ఆయనేమో ప్రతిష్ఠ చేయబడ్డాడట. ఇప్పుడు నీవు ఎక్కడ ప్రతిష్ఠ చేయబడాలంటే సత్యములో. క్రిస్మస్ అంటే ప్రతిష్ఠ చేయబడటం. ఎక్కడ అంటే నువ్వు సత్యములో నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకాన్ని పంపిన ప్రకారము నేనును వారిని లోకములో పరిచారకులుగా, సేవకులుగా, విశ్వాసిగా పంపబడాలంటే ప్రతిష్ఠ చేయబడాలయ్యో. అందుకని వారిని ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠించాలి. ఎక్కడ? సత్యములో ప్రతిష్ఠ చేయాలి. సత్యములో ప్రతిష్ఠ చేయాలి. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తులో ప్రతిష్ఠ చేయబడాలి. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, త్వరగా 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16. 1వ పేతురు పత్రిక. మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ గమనించాలి. మీ హృదయాలలో, ఎక్కడ? మీ హృదయాలలో, నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ మాట్లాడి చదువు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేయండి, రాజుగా ప్రతిష్ఠగా చేయండి. దేవునిగా యేసు క్రీస్తు ప్రభువుల వారిని మీ ఇంటిలో లేక హృదయములో ఆయన ప్రతిష్ఠ చేయాలి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుల వారిని నీ హృదయములో ప్రతిష్ఠ చేస్తావో, ప్రతిష్ఠ కార్యం జరుగుద్దో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారిని హృదయములో ప్రతిష్ఠ చేసుకొని, హృదయములో పెట్టుకొని, హృదయములో ధరించుకొని జీవించేవారు ఎలా ఉంటారో ఒక వాక్యం ముగిద్దాం. యెషయా గ్రంథం 29:23. యెషయా 29:23. అతడు సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచినప్పుడు నా నామాన్ని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రతిష్ఠ చేసుకుంటారో, ప్రతిష్ఠ కలిగి ఉంటారో, నా కొరకు యేసు దిగి వచ్చాడో, నా కొరకు పుట్టాడో, నా రక్షకుడు అని గ్రహించి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారిని అనగా రక్షకుని హృదయములో ప్రతిష్ఠ కార్యక్రమం జరిగించి యేసుక్రీస్తు ప్రభువుల వారి అంతరంగములో ప్రతిష్ఠ చేసుకుంటారో వారు ఎలా ఉంటారంటే లోకములో
నా నామాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారయ్యా, నా నామాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారు. నామకార్థం కాదు, ఆచారంగా కాదు, అలవాటుగా కాదు, నా నామమును పరిశుద్ధంగా ఆచరిస్తారు. తర్వాత యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధం చూస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరుస్తూ ఉంటారు. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు పరిశుద్ధపరచబడతాడు. ఇశ్రాయేలు దేవునికి ఏంటంటే ఇశ్రాయేలు దేవునికి భయపడ ఒకటేమో పరిశుద్ధంగా ఉంటారు, దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధన చేస్తారు. మూడవది ఆ దేవునికి భయపడి జీవిస్తారు. ఎవరు? ప్రతిష్ఠ చేయబడ్డవారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిష్ఠ చేసుకుంటే భయపడతారు. క్రిస్మస్ అంటే ఒకటి లోనికి వచ్చుట, రెండు క్రిస్మస్ అంటే రెండు దేవుణ్ణి చేర్చుకుంటా, మూడు క్రిస్మస్ అంటే నిన్ను నీవు యేసయ్యకి రక్షకునికి అప్పగించుకుంటా, నాలుగవది నీవు ప్రతిష్ఠ చేయబడాలి. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠ చేయబడలేదు కాబట్టే భయం లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధ దేవుని ఘనంగా సేవించలేకపోతున్నాం, ఆ దేవుని గురించి సాక్షి ఉండలేకపోతున్నాం. ఈ ఉదయకాలం యేసయ్య అన్నాడు, నన్ను మీరు ప్రతిష్ఠ చేసుకోండి, నా కొరకు జీవించండి, నాలో ఉండండి, నాతో ఉండండి, అప్పుడు మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండను గాక, దీవించబడతారు. అందరూ క్షేమకరంగా దీవెనకరంగా ఉండాలంటే మీరు నన్ను హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకొని నా కొరకే జీవిస్తే, నా యందు పరిశుద్ధంగా ఉంటే, దేవునికి భయపడి జీవిస్తూ ఉంటే, నేను మిమ్ములను మునుపుట్టు కంటే అధికమైన శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదంతో నిన్ను ఎదుర్కొని నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించెదను. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములోకి వందనాలు. పరిశుద్ధుడైన దేవా, మీకే స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడారు. క్రిస్మస్ అంటే ఏంటి? స్టార్ కాదు, క్యాండిల్స్ కాదు, డ్యాన్సులు కాదు, నాటికలు కాదు, ఏది కాదు. ఏంటయ్యా అంటే క్రిస్మస్ అంటే లోనికి వచ్చుట, లోకములో నుంచి క్రీస్తు యేసులోనికి వచ్చుట అని చెప్పారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు అని రక్షకుణ్ణి మా ఇంట, మా వంటిలో, హృదయంలో చేర్చుకుంటాం అని చెప్పారు. క్రిస్మస్ అంటే మమ్మల్ని మేమయ్యో మీకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి అని చెప్పారు. క్రిస్మస్ అంటే మమ్మల్ని మేము ప్రతిష్ఠ చేసుకొని భయపడి జీవించాలని చెప్పే ప్రభువా, అట్టి జీవితాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. ప్రతి బిడ్డ ప్రభువా మీ నామంలో తండ్రి ప్రతి ఆశీర్వాదం పొందుకొని వర్ధిల్లే వారిగా సహాయం చేయండి, దీవించండి. ఎవరికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అనుగ్రహించండి. ప్రతి బిడ్డను మీ నామంలో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలోకి ప్రవేశం చేసి దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఘ పెద్దలు పలహార పంచండి.